ఆఫ్టర్ లాంగ్ టైం మా ఇంట్లో అయితే చింతపండు చేసుకున్నామన్నమాట. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు సమ్మర్ హాలిడేస్‌లో ఇంకా హాఫ్ డే స్కూల్ ఉన్నప్పుడు నిర్మొహమాటంగా ఒక చిట్టి కవర్ తీసుకొని చింత చెట్టు కిందకి వెళ్ళిపోయేవాళ్ళం చింతకాయల కోసం. సో, మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆ మెమోరీస్ మొత్తం నేను రీకలెక్ట్ చేసుకున్నాను. సో, ఈ ఇయర్ అయితేనా మంచిగా ఇంటికెళ్ళినప్పుడు చింతపండు మొత్తం తెచ్చుకున్నామన్నమాట. సో, చింతపండు మంచిగా తొక్క తీసేసి మంచిగా ఎండలో ఎండపెట్టేయాలి. సో, ఇదంతా ఎండిపోయిన తర్వాత చూస్తున్నారు కదా! ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఈ కట్టెని మంచిగా చింతపండు కొట్టడానికి యూజ్ చేస్తారు. ఒక కింద ఏదైనా రాయి పెట్టుకొని చింతపండుని ఈ విధంగా మంచిగా కొట్టాలన్నమాట. అందులో ఉన్న గింజ ప్లస్ చింతపండు 2 సెపరేట్ అయిపోవాలి. సో, మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి కొట్టుకునేటప్పుడు. సో, ఫైనల్లీ ఇంకా గింజని అందులో ఉన్న చింతపండుని సెపరేట్ చేసుకుంటే మనకి చాలా అంటే చాలా ఫ్రెష్ చింతపండు రెడీ అయిపోతుంది. సో, ఇప్పుడైతే అన్నీ మనకు కల్తీగానే ఉన్నాయి. ఆర్గానిక్గా దొరకడం చాలా కష్టం. సో, వీలైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. మనకి చింతపండే కాదు చింత గింజలు కూడా యూజ్ అవుతాయి అన్నమాట. సో, దీని యూజెస్ కూడా నేను మీకు వచ్చే వీడియోలో చెప్తాను. సో, ఫైనల్లీ చింతపండుని కూడా ఒక 2-3 డేస్ మంచిగా ఎండపెట్టేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకుంటేనా 1 ఇయర్ వరకు స్టోర్ ఉండే చింతపండు అయితే రెడీ అయిపోతుంది. సో, మీరు ఎప్పుడైనా ఇంట్లో చింతపండు రెడీ చేశారా? మర్చిపోకుండా కామెంట్ చేసేయండి.